హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో రూపాయి ఖర్చు లేకుండా మనం శారీకి కుచ్చులు ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో. మనం ఇంట్లోనే ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా సింపుల్గా అయితే చూపిస్తున్నాను. చాలా ఈజీగా అయితే ఉంటుంది ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ముందుగా శారీ కొంగు ఎటువైపు వేసుకుంటున్నామో అటు సైడ్ ఏమో కార్నర్కి స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 3 ఇంచెస్ విడ్త్లో నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, 3 ఇంచెస్ విడ్త్లో అయితే ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. అలా మనకు 3 ఇంచులు మార్కుతో అయితే సరిపోతుంది మనకు. మనం పొడవు 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు వెడల్పు ఏమో సేమ్ 3 ఇంచులు అయితే తీసుకోవాలి. అలా అన్ని 3 ఇంచుల వరకు టిక్ చేసుకొని ఇక్కడ నేనైతే మంచానికైతే అటాచ్ చేస్తున్నాను. మీ దగ్గర మంచం ఉంటే ఇట్లా మంచానికైతే అటాచ్ చేసుకోండి. కొంగు వైపు కాకుండా మిగతా శారీ మొత్తం మడత వేసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే మడత వేసుకొని ఇక్కడ మంచానికైతే నేను పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈజీగా ఉండడానికి. మనం ఎక్కడైతే 3 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నామో, అంటే పొడవు 3 ఇంచులు అలాగే వెడల్పు 3 ఇంచులు తీసుకున్నాం కదా, అక్కడైతే కట్ చేసుకోవాలి. మనం పొడవుగా కట్ చేసుకుంటున్నాం కదా, అది మనం మరి 3 ఇంచులు పొడవు కాకుండా ఒక 1/2 ఇంచ్ వదులుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు దారం తీయడానికి ఈజీగా ఉంటుంది. క్లాత్ ఏమో జారకుండా ఉంటుంది. అప్పుడే మనకైతే కరెక్ట్గా సరిపోతుంది కుచ్చులు వేయడానికి. అలా అన్ని 3 ఇంచెస్ వరకు కట్ చేసుకొని అన్నీ సమానంగా అయితే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ కార్నర్కి లాక్ సిస్టమ్ క్లాత్ ఉంటుంది కదా, అందుకే ఇక్కడ నేను కార్నర్కి అయితే కొంచెం అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ దారం తీయడానికి మనకు అంత ఈజీగా వీలవ్వదు. అందుకే అలా మొత్తం 3 ఇంచెస్ వరకు అయితే కట్ చేసుకొని ఇప్పుడు ఇటు కార్నర్కి అటు కార్నర్కి కొంచెం కొంచెం దారం తీస్తూ అయితే తీసుకోవాలి అనమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే దారం తీసుకోవాలి. అప్పుడే మనకు ఈజీగా ఉంటుంది. అంటే పొడవుగా ఉన్న దారాన్ని ఉంచేసి మనం ఇప్పుడు వెడల్పులో తీస్తున్నాం కదా, నేనైతే ఇక్కడ బ్లూ కలర్ తీస్తున్నాను కదా, ఆ దారం అయితే తీస్తున్నాను అనమాట. కిందికి వేస్ట్ అనేది గోల్డ్ కలర్తోని నేనైతే కుచ్చులు అయితే వేస్తున్నాను. మనం దీనికే కొంచెం టైం పడుతుంది, మిగతావంతా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం దారం తీస్తూ అలా మనం ఎక్కడ వరకు అయితే కట్ చేసుకుంటున్నామో అక్కడ వరకు అయితే దారం అయితే తీసుకోవాలి. మనం కట్ చేసుకున్న పార్ట్స్ అన్నీ ఇలాగైతే దారం అయితే తీసుకోవాలి అన్నమాట. అప్పుడే మనకు కుచ్చులు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం శారీ కొంగు పైననే కొంచెం కట్ చేసుకొని అయితే కుచ్చులు వేసుకోవాలి. మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం అయితే దారం అయితే తీసుకోవాలి. మనం దారం తీసాక ఇగో ఇలా అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు అన్నీ ఒకే దగ్గర సమానంగా పట్టుకొని, ఒకవేళ సమానంగా లేకపోతే కింద వైపు అయితే కత్తిరించుకొని అప్పుడు మనం ఎక్కడైతే ఎంత దూరంలో అయితే మనం దారం అయితే చుట్టుకోవాలి అనుకుంటున్నామో కొంచెం పొడవుగా తీసుకొని అక్కడైతే దారం అయితే చుట్టుకోవాలి. దానికి మెయిన్గా కావాల్సింది ఇలా గోల్డ్ కలర్లో ఉన్న థ్రెడ్, సిల్వర్ కలర్లో ఉన్న పర్లేదు, ఇలా జర్రీ థ్రెడ్ తీసుకొని 2 లేయర్ లాగా అయితే సూదిలోకి అయితే ఎక్కించుకోవాలి. ఇక్కడ నేనైతే మొత్తం అయితే తీసేసానమాట. ఇప్పుడు దాంట్లో నుంచి మనం కొంచెం కొంచెం తీసుకొని ఇప్పుడైతే కుచ్చులు అయితే కట్టుకోవాలి. అంటే మనము ఎక్కడైతే కట్ చేసామో మనం ఇందాక
3 ఇంచెస్ వరకు కట్ చేసాం కదా వెడల్పులో, అంతవరకు మనం తీసిన దారాన్ని తీసుకొని నేను వీడియోలో చూపించినట్లయితే కుచ్చులైతే వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. చూడడానికి ఈజీగా ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో, సూదిని మిడిల్‌లో గుచ్చి ఒకసారి రౌండ్ చుట్టాక నాచ్ అయితే వేసుకోవాలి ప్రతిదానికి. ఎందుకంటే జారిపోతూ ఉంటాయి. మనము నాచ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకుంటూ రావాలన్నమాట అన్నిటికీ. మనకు ఇది ఏం కష్టం కాదండి. మనం ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు మనీ వేస్ట్ చేయకుండా ఈజీగా మనం ఇంట్లోనే ఇక శారీ కుచ్చులు అయితే వేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయితే వేసుకోవచ్చు. అందుకే నేను ఈ వీడియో అయితే చేశానన్నమాట. ఎవరికైనా హెల్ప్ అవుతుందని. అలా ఒక కుచ్చుకి ఒక 5, 6 రౌండ్లు చుట్టాక మనం ఇట్లా ఫైనల్‌గా అయితే నాచ్ అయితే వేసుకోవాలి. అలా నాచ్ వేసుకుంటేనే మనకు ఆ థ్రెడ్ అనేది వీడిపోకుండా, అలాగే మనం గోల్డ్ కలర్ థ్రెడ్‌తోని చుట్టు వేస్తున్నాం కదా, అది జారకుండా ఉంటాయి. అలా అన్నిటిని కొద్ది కొద్దిగా తీసుకొని సేమ్ నేను ఇప్పుడు ఎలా అయితే చుట్టానో సేమ్ అదే విధంగా అన్నిటినీ చుట్టుకుంటూ రావాలి. ఇక్కడైతే నేను చుట్టేసిన తర్వాత కత్తిరించేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. సేమ్ అన్నిటినీ సమానంగా తీసుకొని కుచ్చులైతే వేసుకోవాలి. అప్పుడే మనకు సమానంగా వస్తాయి. రూపాయి ఖర్చు లేకుండా మీరు కూడా ఇలా కుచ్చులైతే వేసుకోండి. మనకు శారీ పైన కుచ్చులు లేకపోతే శారీ అనేది ఎంత బాగున్నా కొంగు కుచ్చు లేకపోతే అంత లుక్ ఉండదు. కాబట్టి మీరు కూడా ఇలా వేసుకోండి అన్నమాట ఈజీగా. అలా శారీని మొత్తం కుచ్చులు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను శారీ ప్లీటింగ్ అయితే చేస్తున్నాను. నేను నార్మల్ ఐరన్ బాక్స్తోనే చేస్తున్నాను అన్నమాట. ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.